సింగరేణిలో గత కార్మిక సంఘాలు గుర్తింపుగా ఉన్నప్పుడు సింగరేణిలో చదువుకున్నటువంటి డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఉండగా కూడా 2 బ్యాచీలు బయట నుంచి క్లరికల్ గా తీసుకున్నారు. ఆనాడు 25 లక్షలు 30 లక్షలు లంచాలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏఐటీసీ యూనియన్ గుర్తింపు సంఘం కాగానే మేము పెట్టిన డిమాండ్ ఏంటంటే ఇంటర్నల్ వేకెన్సీస్ అన్ని, అది క్లరికలా, మైనింగ్ స్టాఫా, ఎలక్ట్రీషియన్ ఫిట్టర్లా, లేదా హాస్పిటల్లో పారామెడికల్ స్టాఫా, సర్వేరా, ఏదైనా కావచ్చు, ఈ చదువుకునేటువంటి పిల్లల నుంచే తీసుకోవాలి. వీళ్ళు క్వాలిఫికేషన్ లేకపోతే నువ్వు బయట నుంచి తెచ్చుకోవాలని చెప్పేసి డిమాండ్ పెట్టి వీటన్నిటికి కూడా నోటిఫికేషన్ ఇప్పించాం. క్లరికల్ కూడా 360 వేకెన్సీస్ ఉన్నాయి, అప్లై చేసుకోమంటే సుమారు 5-6 వేల మంది కార్మికులు అప్లై చేయడం జరిగింది. కానీ సింగరేణి మేనేజ్మెంట్ 5-6 వేల మందిని మేము రిక్రూట్మెంట్ చేయడానికి సెంటర్లు పెట్టి చేయాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఏదైనా ఒక బయట సంస్థకి ఇచ్చి రిక్రూట్మెంట్ చేపిస్తామన్నారు. మేము దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే బయట సంస్థలు చేస్తే పేపర్లు అమ్ముకొని దాంట్లో దందాలు జరుగుతాయి. కాబట్టి సింగరేణి నిర్వహించాలని అన్నాం. దానివల్ల కొద్దిగా ఆలస్యమైంది. ఈ లోపల యాక్టింగ్ చేసినటువంటి క్లర్కులు కోర్టుకు పోయారు. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమంటుంది, కోర్టులో కేసు ఉంది కాబట్టి ఎగ్జామ్ పెట్టలేమన్నారు. మేము మొన్న 27వ తారీఖు నాడు స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడాం. ఈ 360 వేకెన్సీస్ కూడా అప్లై చేసినటువంటి వాళ్ళల్లో మెరిట్ ప్రకారమే తీసుకోవాలి తప్ప ఇందులో ఇంచడానికి వీల్లేదు. ఒకవేళ మీరు యాక్టింగ్ క్లర్క్స్ కేసు విత్డ్రా చేయించుకోవాలంటే ఆ తర్వాత వేకెన్సీస్ వస్తే మీరు చూడండి తప్ప ఈ వేకెన్సీస్లో మాత్రం ఇవ్వడానికి వీల్లేదన్నాం. మేనేజ్మెంట్ కూడా అంగీకరించింది. కానీ కొన్ని కార్మిక సంఘాలు పని కట్టుకొని కొంతమందితోటి వాట్సాప్లు పెట్టించి యాక్టింగ్ వాళ్ళని పర్మనెంట్ చేపిస్తున్నారు, మమ్మల్ని చేస్తలేరు అని అంటే ఇది తప్పు. మేము మాట్లాడింది ఈ 360 వేకెన్సీస్ కూడా అందరూ మెరిట్ తోటే, ఎవ్వరికి దీనిలో సంబంధం లేకుండా చేయాలన్నాం. కోర్టు కేసు ఉందనంటే మీరు తర్వాత వేకెన్సీస్ కోర్టు కేసులతో మాట్లాడుకోండి, కానీ